వేడి వేడిగా ఫ్రై ఇడ్లీ అండి. జ్యూసీగా సూపర్గా ఉంటుంది. దీనికి చట్నీ కానీ సాంబార్ కానీ ఏది అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా మిగిలిపోయిన ఇడ్లీ అయినా లేదంటే అప్పటికప్పుడు వేడి వేడి ఇడ్లీ అయినా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పీసెస్ లాగా అన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఆ తర్వాత అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకొని కారం, ధనియాల పొడి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాను మంచిగా ఉడికించుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసి టమాటాను మంచిగా ఇలా గుజ్జుగా ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఈ ఇడ్లీ పీసెస్ని వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే వేడివేడిగా సూపర్గా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అయినా తినచ్చు, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి అందరికీ